వెల్కమ్ టు మనబడి వీడియోస్. AP EAPCET కౌన్సిలింగ్ ప్రాసెస్ 24th అంటే మండే నుంచి స్టార్ట్ అవబోతోంది. సో ఈ ప్రాసెస్లో చాలా క్రూషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే స్టెప్ బై స్టెప్లో మనకు చాలా ఛాలెంజెస్ ఫేస్ అవుతాయి. ప్రతి ఒక్క స్టూడెంట్కి డౌట్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్లో పర్టికులర్ ఈ పాయింట్లో నేను ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ అని ఇచ్చారు, ఇన్కమ్ నేను పెట్టాలా వద్దా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నేను ఎలిజిబుల్లా కాదా, ఈ రకంగా ప్రతి ఒక్క ఆప్షన్ దగ్గర వాళ్ళకి డౌట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. ప్లస్ చాలామంది కూడా స్క్రీన్స్ చూసుండరు. అంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో లాగిన్ అయిన తర్వాత వచ్చే స్క్రీన్స్ అనేది మీకు ఎక్కడ కనపడదు అన్లెస్ అండ్ అంటిల్ మీరు లాగిన్ అయితే తప్పితే. వన్స్ లాగిన్ అయిన తర్వాత మీకు అప్పుడు వచ్చే డౌట్స్కి ఇప్పుడు నేను చెప్పే వీడియో ఒక మంచి క్లారిఫికేషన్ ఇస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి తర్వాత వెబ్ ఆప్షన్స్ దాకా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఇదే వీడియోలో చాలా తక్కువ టైంలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా రానున్నాయన్నమాట. అలాగే వన్స్ మీరు సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది, అది ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, ఇది 2022ది స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా మనకు 2023 ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 2022 చూపిస్తూ మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ఎంసెట్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అది ఈ రకంగా కనబడుతుంది. సో ఇక్కడికి పోయిన తర్వాత మీకు ఇక్కడ ఫామ్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ ఫామ్స్ పైన మీరు క్లిక్ చేయాలి. సో ఫస్ట్ మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఏదైతే ఉంటుందో దానిపైన చేస్తాము. తర్వాత ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఏదైనా మన అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత మన అప్లికేషన్ ప్లస్ పేమెంట్ రిసిప్ట్ అవన్నీ ప్రింట్ చేసుకోవడానికి ఇది ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ రీఅప్లోడ్, అంటే ఇన్ కేస్ సర్టిఫికేట్స్ ఏదైనా కూడా రీఅప్లోడ్ చేయాలంటే ఇక్కడ రీఅప్లోడ్ చేయాలి. సో మనకు మెయిన్గా ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఫామ్స్ అనే సెక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే ఆల్మోస్ట్ అన్నీ ఇస్తారు. సో వన్స్ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీకు ఈ EAPCET హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇక్కడ చిన్న ఇమేజ్ ఒకటి ఇచ్చుంటారనమాట మీకు. సో ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్కి మంత్కి వాటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీరు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీతో మీరు లాగిన్ అయిపోవచ్చు. అంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోనే లాగిన్ అవ్వాలి. సో వన్స్ లాగిన్ అయ్యాక మీకు స్క్రీన్ రకంగా వస్తుందంటే కొంచెం బ్లర్గా ఉంటుంది ఇమేజ్. నేను మళ్ళీ డీటెయిల్గా చూపించేటప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇక్కడేమో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంటారు. సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, తర్వాత జెండరు, ఫాదర్ నేము, రీజియన్, తర్వాత ఈమెయిల్, మైనారిటీయా, తర్వాత కేటగిరీ దేని కిందకి వచ్చారు అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందా లేదా, తర్వాత ఇన్కమ్ ఎంత, తర్వాత మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తుంది అనమాట. తర్వాత స్పెషల్ కేటగిరీ అంటే మీరు ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళ, స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ. సో ఇవన్నీ కూడా ఇక్కడ వస్తుంది, ఈ సెక్షన్లో వస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ మీ ఇమేజ్ కూడా పైన ఇక్కడ రావడం జరుగుతుంది, ఈ పార్ట్లో రావడం జరుగుతుంది. అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో అంటే మీ 6th నుంచి 10th క్లాస్ దాకా అడిగారు. 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇవన్నీ కూడా ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎంసెట్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఎంసెట్ స్కోర్ కార్డు, మీ ర్యాంక్ కార్డు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ ర్యాంక్ కార్డ్ ఎంత వచ్చింది అవన్నీ కూడా ఈ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఇంకేదన్నా ఉంటే దాని హాల్ టికెట్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది. సో మిమ్మల్ని డిక్లరేషన్ అని చెప్పేసి అడిగారు కదా. సో మీరు అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్ అయితే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అనేది. సో ఆ డిక్లరేషన్ అనేది కింద ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ 2 ఉంటాయన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఈ పైన డీటెయిల్స్ అన్నీ నావి కరెక్ట్ అని చెప్పేసి మీరు ఎస్ అని ఇస్తే మీరు ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. లేదు ఎక్కడైనా తప్పులు ఉంది అంటే నో అంటే అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేయటాలు అవన్నీ ఉంటాయి. దాన్ని డిక్లరేషన్ అంటారు. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో హెల్ప్ లైన్ సెంటర్స్ వల్ల మీకు యూజ్ ఏంటంటే, సో ఖచ్చితంగా కొన్ని సర్టిఫికేట్స్ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ముందైతే ఖచ్చితంగా ఒకటి మీకు అక్కడ పోకపోయినా కూడా సర్టిఫికేట్ ఆన్లైన్లో వెరిఫికేషన్ జరిగినా కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే చూస్ చేసుకోవాలి. ఇది నాది పర్టికులర్ హెల్ప్ లైన్ సెంటర్, నాకు ఇది దగ్గరగా ఉండేది ఇది అని చూస్ చేసుకోవాలి. సో అది ఇక్కడ ఈ ప్రాసెస్ ఉంటుంది. నా ఒక్కొక్క సెక్షన్ గురించి పూర్తిగా వివరాలు అయితే ఒక్కొక్కటిగా చూస్తూ పోదాం. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్కి ఇద్దామండి. పర్సనల్ డీటెయిల్స్లో మీ డీటెయిల్స్ అన్ని ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఒక మైనారిటీ అనేది చెక్ చేసుకోండి, మీ మైనారిటీ. తర్వాత మెయిన్ ఏంటంటే క్యాస్ట్ కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ కిందకు వస్తున్నారని. తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షనా కాదా, ఇది ఓన్లీ ఫర్ ఓసీస్ కండి. ఓసీ వాళ్ళైతేనే ఎకనామికల్లీ వీకర్ సెక్షనా కాదా అనే దానిపైన వస్తుంది. అది ఎస్ ఆర్ నో అని పెట్టాలి. తర్వాత మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇన్కమ్ దానిపైన ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇన్కమ్ పైన క్లిక్ చేస్తే అక్కడ క్లియర్గా అడుగుతుంది, క్లియర్గా చెప్తుంది అనమాట. అది చూపిస్తాను మీకు ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్ కాబట్టి అది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నా ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇన్కమ్ అనేది ఈ రకంగా ఉంటుంది. మీరు బిలో 2.5 lakh ఉన్నారా లేకపోతే అబౌవ్ 2.5 lakh ఉన్నారా అని చెప్పి క్లియర్గా అడుగుతుంది. దీన్ని బట్టి మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే మీరు ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్లా కాదా. మీరు అబౌవ్ 2.5 lakh అని పెట్టినా లేకపోతే బిలో 2.5 lakh పెట్టినా ఖచ్చితంగా అయితే సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది. సో అబౌవ్కి అయితే మోస్ట్లీ అడగకపోవచ్చు, ఎందుకంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి. సో బిలో అయితే మాత్రం ఖచ్చితంగా
ఖచ్చితంగా అడుగుతుంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇందాక మీరు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్కి ఎస్ అని చెప్పేసి మీరు పెట్టారనుకోండి ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబర్ ఏంటంటే మీకు మీ సేవా సెంటర్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నెంబర్ దానిపైన అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ సెక్షన్ పర్సనల్ డీటెయిల్స్ అని. దెన్ లాస్ట్లో చెప్పాను కదా ఖచ్చితంగా మీరైతే హెచ్ఎల్సీని సెలెక్ట్ చేసుకోవాలని. ఈ హెచ్ఎల్సీ డీటెయిల్స్ అన్ని కింద ఉంటాయి. సో దీంట్లో ఏదో ఒక హెచ్ఎల్సీ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పోయినా పోకపోయినా సెలెక్ట్ చేసుకుంటే మీరు ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. కింద లాస్ట్లో ఉంటుందన్నమాట. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ అక్కడ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ బోర్డు అంటే తెలంగాణ అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ అయితే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ వచ్చేస్తుంది. లేదా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఫర్ ఎంపీసీ వాళ్ళకైతే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉందో అంత చూసుకోవాలి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ చూస్ వన్. ఈ అప్లోడ్ సర్టిఫికేట్ ఇంతకుముందు డిక్లరేషన్ అప్పుడు చేసి ఉంటారు కదా మీరు. సో ఈ ప్రాసెస్లో చేయాలి. ఇన్ కేసు ఒకవేళ అన్నీ మీరు ఇచ్చేసి ఉంటే ఇవన్నీ కనబడుతూనే ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఇవి ఇవ్వాలి. సో వెరీ క్లియర్గా మీకు నోటిఫికేషన్లో చూస్తే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మస్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇది చూడండి, ఈ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టుగా ఇది నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ పేజీలోనే ఉంది. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఫౌండ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, క్యాండిడేట్ కెన్ యూజ్ ద ప్రొవిజన్ టు మేక్ చేంజెస్ బై సెలెక్టింగ్ ద ఆప్షన్ ఎస్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ బాక్స్ ప్రొవైడెడ్ బిఫోర్ ద డిక్లరేషన్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ విచ్ విల్ డైరెక్ట్ ద క్యాండిడేట్ టు మేక్ ఎనీ కరెక్షన్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ యూజింగ్ సూటబుల్ డేటా విత్ రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్. దెన్ యాక్సెప్టెన్స్ ద డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్ విల్ బి డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గేట్వే. అంటే మీకు ఇందాక చూపించిన స్క్రీన్స్లో ఎక్కడైనా సరే మీకు డీటెయిల్స్ అన్ని తప్పు ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎస్ ఆర్ నోలో మీకు డీటెయిల్స్ తప్పు ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ తప్పు లేదనుకోండి నో అని సెలెక్ట్ చేసుకుంటే మీరు పేమెంట్ కట్టుకోవచ్చు. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఎక్కడ తప్పు ఉందని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీకు ఎస్ ఆర్ నో అనేది ఆప్షన్ అయితే ఇక్కడ కనబడుతుంది. దీంట్లో మీరు ఇందాక చెప్పినట్టు ఎస్ ఆర్ నో అనేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము నో అంటే మనకేం డీటెయిల్స్ ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు అని ప్రొసీడ్ అయిపోదాం. ఎస్ అనే దానికి మనకు పర్ఫెక్ట్ స్క్రీన్స్ అయితే లేవు కాబట్టి మనకు అన్ని డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుని నెక్స్ట్ ప్రాసెస్కి ఏదో. సో ఇక్కడ ప్రాసెస్లో మీకు మళ్ళీ కంప్లీట్గా అంటే ఎస్ అని మాకు ఏమి చేంజెస్ ఏమి అవసరం లేదు, వీ కెన్ గో ప్రొసీడ్ ఫర్దర్ అనుకుంటా. కానీ ఈ రకంగా వస్తుంది. హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ, మీకు ఏ క్యాస్ట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ ఇక్కడ కనబడతాయి. తర్వాత డిఫరెన్షియలీ ఏబుల్డ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నారా అనే వాళ్ళు ఇక్కడ కనబడుతుంది ఎస్ నో అని చెప్పి. తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ ఎంతైతే అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ కోసం కట్టాలో అది ఇక్కడ కనబడుతుంది. మామూలుగా ఇందాక చెప్పినట్టు 600 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, రిమైనింగ్ 1500 రూపీస్ అయితే ఓసీ వాళ్ళకి. సో అది నోటిఫికేషన్లో ఉంది. ఆ అమౌంటే మాత్రం ఉంటుంది. ఇది ట్యూషన్ ఫీ కాదు, కాలేజ్ ఫీ కాదనమాట. సో దీన్ని ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ ఏ రకంగా మీరు పే చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. సో దాన్ని మీరు నెక్స్ట్ అని పెట్టి ఇక్కడ పే అనే ఆప్షన్ కనబడుతుంది. లాస్ట్లో ఈ పే అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ కనపడుతుంది. అక్కడ 1500 ఉంది, ఇక్కడ 1550. అంటే ఇక్కడ మీకు ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆన్లైన్ ఏదైతే మధ్యలో పేమెంట్ గేట్వే ఛార్జెస్ అవి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, ప్లస్ సమ్ ట్యాక్సెస్ అన్నీ యాడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కస్టమర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఎట్లా చేస్తున్నారు. సో మీ దగ్గర ఏదైనా కార్డు ఉంటే ఆ కార్డు ద్వారా న్యూ కార్డ్ అని పెట్టేసి ఇక్కడ మీ కార్డు ఉంటే ఈ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇందాక మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్, లేదా నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీ బ్యాంక్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయితే అవటం జరుగుతుంది. ఇక్కడ దాకా మీ పేమెంట్ ప్రాసెస్ అయిపోతాయి. సో ఈ రకంగా మీ పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి మీకైతే స్టేటస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రింట్ అనేది తీసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి పేమెంట్ సక్సెస్ ఒకటి, పేమెంట్ ఐడి ఒకటి. ఈ పేమెంట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం పేమెంట్ చేసేసాం కదా అవసరం లేదు మాకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. వెళ్ళకపోయినా ఖచ్చితంగా ఇదైతే ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే ఇది పేమెంట్ గేట్వే అంటే ఒక్కొక్కసారి పేమెంట్ మీ దగ్గర నుంచి డబ్బులు కట్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఎవరైతే హోస్ట్ ఉన్నారో అంటే ఎంసెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రిసీవ్ కాకపోవచ్చు అనమాట. అట్లాంటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీకు ఈ రిసిప్ట్ అయితే పనికి వస్తుంది. సో నెక్స్ట్ టైంకి మళ్ళీ ఈ స్క్రీన్ మనకు కనపడదు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే ప్రింట్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్, ఇదైతే కంప్లీట్ రిసిప్ట్ అండి. సో ఈ రకంగా మీకు కంప్లీట్ రిసిప్ట్ అయితే కనబడుతుంది. సో ఇది ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఉన్న సర్టిఫికేట్స్ సరిపోతాయి, మేము ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న క్యాండిడేట్స్కి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది అంటే మీరు చెప్పిన డీటెయిల్స్ అక్కడ ఏదైనా రాంగ్ ఉన్నాయి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయి, లేదంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసి మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ రాంగ్ ఉన్నాయి వేరేది అప్లోడ్ చేయండి అన్నప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఇందాక చూపించిన ఫామ్స్లో ఈ సర్టిఫికేట్ అప్లోడ్ పైన మీరు వెళ్ళి దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
వస్తుంది. అది క్లిక్ చేయగానే సో సేమ్ మళ్ళీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనబడతాయి. అండ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అంటే ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏదైనా వాళ్ళకి క్లారిటీ రాకపోతే, అంటే క్లారిటీ ఎందుకు రాదండి, మేము పెట్టినంత కరెక్టే అంటే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటున స్కానింగ్ సరిగ్గా లేకపోయినా కూడా, లేకపోతే అక్కడ ఉండే డీటెయిల్స్ సరిగ్గా మనకు ఇమేజెస్ లాగా కనబడకపోయినా కూడా, సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్తారన్నమాట. దాన్ని రీ అప్లోడింగ్ అంటారు. ఈ రీ అప్లోడింగ్లో వాళ్ళు క్లియర్గా ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంటే ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే మీ స్టడీ సర్టిఫికేట్, ఇట్లా నాకు పలానా సర్టిఫికేట్ మాకు సరిగ్గా లేదు మళ్ళీ రీ అప్లోడ్ చేయండి అంటారు. సో అక్కడ ఇమేజ్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ విజిబుల్, వాళ్ళు క్లియర్గా ఇస్తారు చూడండి, ఇమేజ్ మాకు సరిగ్గా లేదని. సో చూస్ ఫైల్ అంటే చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏదైనా పొరపాటు మిస్ అయినా కూడా సర్టిఫికేట్ వాళ్ళు క్లియర్గా ఇస్తారు. పలానా మా దగ్గర మిస్ అయిపోయింది, మీ దగ్గర సర్టిఫికేట్ రాలేదు కాబట్టి దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి అని రిమార్క్స్ ఇస్తారు. దాన్ని మనం చూస్ చేసుకొని, అంటే మన సిస్టంలో కానీ లేకపోతే మొబైల్లో కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ చూస్ ఫైల్ అంటే అది మన సిస్టమ్కి యాక్సెస్ ఇస్తుంది. సో దాంట్లో నుంచి మన ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ వాళ్ళకి రీవెరిఫికేషన్ జరుగుతుంది. రీవెరిఫికేషన్ జరిగి సేమ్ ప్రాసెస్, ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో వన్స్ అదంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏపీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ నేను చేసిన వీడియోలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, డీటెయిల్గా చెప్పాను. సో అందుకని అంత డీటెయిల్గా ఉంది కాబట్టి ఇక్కడ పైన చెప్తాను. ఆ డీటెయిల్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ వీడియో ఇచ్చాను. ఏ సర్టిఫికేట్స్ కావాలని, లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇంకా డీటెయిల్గా చెప్పాను. ఇదైతే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కాబట్టి సో ఇక్కడ నేను పైన చెప్తాను. సో మీరు డీటెయిల్ వీడియో కావాలి డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే మీ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ నేము, తర్వాత మీ డిస్ట్రిక్ట్, తర్వాత మీరు దేని కిందకు వస్తారు అనేది, అంటే ఏ యూనివర్సిటీలో మీరు సెర్చ్ చేస్తున్నారు, యూనివర్సిటీ టైపు, కాలేజ్ టైపు అనేది ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అంటే ఆ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ అన్ని ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అని ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంట్రెస్టెడ్ కాలేజెస్ విత్ కోర్స్, అంటే కోర్సెస్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో పైన మనం ఇచ్చే కోర్సెస్ ఇచ్చాం కదా, ఇక్కడ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ కోర్సెస్తో సహా ఈ కాలేజ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన కాలేజెస్ అన్ని వరుసగా లిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్రాంచ్ కూడా, అంటే కోర్సెస్ సేవ్ సెలెక్ట్ చేసుకున్నారు, సివిల్, ట్రిపుల్ ఈసీ అని, తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. సో ఇవి ఆర్డర్లో ఉంటాయి 1, 2, 3 అని, అంటే ఈ ఆర్డరే ఫైనల్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఇది థర్డ్ ఆర్డర్ అనమాట. ఇది ఒకవేళ మీరు పైకి పంపించుకోవాలి ఈ ఆర్డర్ అంటే, ఈ థర్డ్ ఉండేది పైకి పంపించుకోండి ఏఆర్ఓ మార్క్ క్లిక్ చేయాలి, లేదా పైన ఉండేది కింద పంపించుకోండి ఏఆర్ఓ మార్క్ క్లిక్ చేయాలి, లేదా అసలు ఈ కాలేజే వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆర్డర్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఫ్రీజ్ అనే ఆప్షన్ ఎప్పుడు క్లిక్ చేస్తారంటే లాస్ట్ డే, అంటే లాస్ట్ బిఫోర్ డే, ఈ రోజుతో మీకు మళ్ళీ ఇంకా ఫైనల్గా అయిపోయింది, ఇంకా నేను ఏమీ ఆర్డర్స్ చేంజ్ చేయను, ఈ కాలేజెస్ నాకు చాలు అనుకున్నప్పుడు ఫ్రీజ్ సెలెక్ట్ చేయండి. లేదంటే ముందు సేవ్ అని సెలెక్ట్ చేసుకుని, సేవ్ అని సెలెక్ట్ చేసుకుంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో సేవ్ చేసింది మీరు లాస్ట్ మూమెంట్ దాకా ఎప్పుడైనా సరే ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా కొత్తవి యాడ్ చేసుకోవచ్చు, ఉన్నవి డిలీట్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అయితే కామన్గానే ఉంటుంది. సో మొత్తం టోటల్గా మీరు ఎన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, వెబ్ ఆప్షన్స్ ఆప్టెడ్ కౌంట్ ఈక్వల్ టు 3 అని ఉంటుంది. సో అది మీరు దీంతో ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ రకంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ స్క్రీన్ వచ్చిందంటే ఇంకా తర్వాత మీరు ఇంకేమీ చేంజెస్ చేయడానికి లేదు, కొత్త ఆప్షన్స్ పెట్టడానికి లేదు, ఉన్న ఆప్షన్స్ చేంజ్ చేయడానికి లేదు, డిలీట్ చేయడానికి లేదు. సో ఇది మీరు ప్రింట్ తీసి పెట్టుకుంటే సరిపోద్ది. సో ఇది ఎప్పుడు అంటే ఇంకా లాస్ట్ మీకు ఆగస్ట్ 8కి లాస్ట్ ఉంటుంది అనుకుంటాను. సో ఆగస్ట్ 8 బిఫోర్, అంటే 1 or 2 days బిఫోర్ మీరు ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు మొత్తం ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. సో వన్స్ ఇదంతా వచ్చిన తర్వాత మీరు ఒకసారి ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేయలేదనుకోండి, అంటే మీరు లాస్ట్ మూమెంట్ దాకా ఫ్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా సిస్టమే ఫ్రీజ్ చేస్తుంది మీరు పెట్టిన కాలేజెస్ అన్ని. సో కాబట్టి మీరు జాగ్రత్త ప్రతిసారి కూడా సేవ్ చేసుకుంటూ ఉండాలి, ప్లస్ లాస్ట్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకంగా ప్రింట్ స్క్రీన్ వస్తుంది. దీని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మీకు అలొకేట్ అయిన కాలేజ్, మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ రెండు సేమేనా కాదా అని మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో దీంతో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోద్ది. సో మీకు తర్వాత ఏముంది, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు అలాట్మెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లో అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్ట్ 16th నుంచి క్లాసెస్ కాబట్టి 13th or 14th, ఆగస్ట్ 13th and 14th నుంచి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే కాలేజ్కి వెళ్ళేసేసి సరే ఇట్లా నాకు దగ్గర వచ్చింది ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ వచ్చింది, ఇదిగో నా ఫీ రిసిప్ట్ ఇవన్నీ చూపించేసుకుంటే మీకు ఇక్కడ నుంచి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ వస్తుందో అప్పుడు మీరు ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అంటే మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సో ఎంత ఫీజు కట్టాలి అంటే 45,000 లేకపోతే 50,000 లేకపోతే 1 lakh అని క్లియర్గా ఇస్తారు దాంట్లో. సో అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకైతే ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏం కట్టాల్సిన అవసరం లేదు. లేదా ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఇంకేదైనా మీకు రియంబర్స్మెంట్ వచ్చాయనుకోండి, అప్పుడు మీకు వెరీ క్లియర్గా చూపిస్తారనమాట, ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పేసి, అంత అమౌంట్ కడితే సరిపోద్ది. సో ఇదంతా కూడా ఎప్పుడు మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది మీకు అలొకేట్ అయిన తర్వాత జరుగుతుంది. సో ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఒకసారి అలొకేట్ అయ్యే ముందర నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో క్లియర్గా ఇస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దాని ద్వారా మీరు చెక్ చేసుకొని నేను ఎంత ఫీ పే చేయాలి అని చెప్పేసి కట్టుకోవచ్చు.
లేదా మీకు ఇమీడియట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించిన వీడియో ఇమీడియట్గా రేపటికల్లా రెడీ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో మీకు ఆ ప్రాసెస్ కూడా ఐడియా ఉంటుంది. సో వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు తీసుకున్న స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రింట్స్ అయితే ఏమైనా ఉన్నాయో అన్ని కూడా రిసిప్ట్స్ అన్ని కూడా తీసుకెళ్ళి మీరే రిపోర్ట్ చేసుకుంటే మీకు ఆగస్ట్ 16 నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇన్ కేసు ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ కాలేజ్ బెటర్ అనే దానికన్నా అనే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. అవి కాకుండా సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డిఫరెన్స్ ఏదైనా కనపడిందా, లేకపోతే ఈ ప్రాసెస్లో నాకు అది అర్థం కాలేదు అలాంటి కామెంట్స్ ఏదైనా వస్తే నేను హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాలేజెస్ ఏది బెటర్ అంటే చాలా అది సపరేట్ వీడియోస్ కాబట్టి వాటిలో చెక్ చేసుకోండి. దాంట్లో కామెంట్స్కి రిప్లై ఇస్తాము. సో ఈ కాలేజెస్ గురించి ఎక్కువ వస్తున్నాయి, 90% కామెంట్స్ దాని గురించి వస్తున్నాయి. సో మెయిన్ జెన్యూన్గా ఎవరైనా ఇట్లాంటి కామెంట్స్ ఇస్తున్నారు అనుకోండి, ఈ ప్రాసెస్ మాకు అర్థం కాలేదని, అవన్నీ కూడా ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకటి 1 out of 100లో ఎక్కడ ఉంటుంది, అది స్క్రోల్ చేసేటప్పుడు మిస్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం పెట్టండి. కాలేజెస్ గురించి దానికి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కామెంట్స్ పెట్టి దానికి రిప్లై అయితే వస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.